క్రైస్తవులుగా ఉంటూ మనము సనుగే గొనిగే వారిలాగా ఉంటున్నామా? దేవుని వెంబడిస్తూ ఒక పక్కన దాందే దీందే అని ప్రతి దాని గురించి కంప్లైంట్ చేస్తున్నామా? వాళ్ళు దేవుడు మేఘ స్తంభం కింద ఉన్నారు, దేవుడు అగ్నిస్తంభంగా ఉండడం చూస్తారు, దేవుడు మన్నా తిన్నారు, అయినా ఏం చేశారు? వాళ్ళు అరణ్యంలో నశించిపోయారు. అర్థమవుతుందా మనకు? ఇక్కడ ఉండి కూర్చొని మన మనస్సు గనక మారకపోతే, మన ప్రయారిటీస్ మారకపోతే మనం ఏమైపోతున్నాము? సంఘంలో కూర్చొని చాలా శ్రద్ధగా బైబిల్ పట్టుకొని పైన షెల్ఫ్లో బైబిల్ పెట్టేసి రోజు దాని నుంచి తీసుకునే దేవుడికి మనం ఫస్ట్ స్థానం ఇస్తాం అని అనుకుంటున్నాము. కాదు, అవన్నీ అవుట్వర్డే, అవన్నీ దేవుడికి ఇది కాదు. వాళ్ళంట ఏంటి, దేవుని అద్భుతాలు చూశారు. మేఘ స్తంభంగా పగలు దేవుడు వాళ్ళని నడిపించాడు, అగ్ని స్తంభంగా రాత్రి నడిపించాడంట, మన్నానిచ్చి వారిని పోషించారు. వారి బట్టలు మాసిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళు ఎవరు రోగగ్రస్తులు కాలేదు, ఎవరు కూడా ఏమంటారు బ్లెస్సింగ్ పొందని వారిగా లేరు, ఎందుకంటే వాళ్ళు విస్తరిస్తూనే పోతున్నారు. కానీ ఏమైందంట, నా విశ్రాంతిలో వారు ప్రవేశించారని నేను నా కోపంలో ఏమంటాడు దేవుడు, నేను ప్రమాణం చేశానంటాడు. మీరు ఇంకా విశ్రాంతిలో ప్రవేశించలేదు. తిరుగుబాటు తనము దేవుడు సనగడం గొనగడం అస్సలు ఒప్పుకోడు. నీ కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఈరోజు తీసి బయట పెట్టేద్దాం. నో, వద్దు, సనగడం గొనగడం వద్దు. దానివల్ల ఆశీర్వాదం కాదు, నీకు నువ్వే దేవుని యొక్క ఉగ్రత తెచ్చుకుంటున్నావు.